దశరథర మహారాజు అయోధ్య చక్రవర్తి. ఆయన కూడా విశ్వామిత్రుడు వస్తే సింహాసనం దిగి వచ్చి మళ్ళా అక్కడి నుంచి లేచి నిలబడి కాదు, దిగి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకున్నటువంటి తత్వం. అంటే ఋషి యొక్క తత్వము, ఋషి యొక్క శక్తి అంత గొప్పదని చెప్పడానికి వశిష్ఠుడు ఇక దశరథ మహారాజు కూడా మనకు నిరూపణ చేసినారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కూడా తెలుసుకొని ఈ విషయం ఋషి యొక్క సత్తా ఎలాంటిది అని మనం తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం గురువారు ఏం చేస్తున్నారంటే ఋషి కుటుంబాన్ని స్థాపన చేస్తారు. మనం చేసేది ఇప్పుడు ఈరోజు మీరు చేసే కార్యక్రమం ఎక్కడికి వెళ్తుందంటే మీ కుటుంబం ఋషి కుటుంబంగా మారిపోతుంది. మీరు చేసే అంశదానం సమయదానం ఋషి యొక్క మనం చేసే నియమం అనమాట. ఇంట్లో పిల్లలకి ఋషి కుటుంబాలు మనం అన్నీ కూడా. ఋషి కుటుంబాలు ఎలా ఉంటాయంటే అతిథి దేవో భవ అంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు పాపకర్మం తగ్గిపోతుంటాయి. పాపం రోజు తగ్గిపోతుంటుంది. పాపం రోజుతో మనం తీసేస్తున్నాం కదా, పాపం రోజు తీసేస్తున్నాం కాబట్టి రోజు తగ్గిపోవడమే ఉంటుంది, పెరగడం ఉంటుంది మనకు ఋషి కుటుంబంలో. కాబట్టి మనం ఈ ఋషి సంతతిని పెంచాలి, అందరినీ మనం తయారు చేసుకుంటూ పోవాలి. ఇది మన సంస్కృతికి ప్రతీక అనమాట. ఋషి సంతతి పెరిగిందంటే భారతీయ సంస్కృతి వచ్చేస్తుంది అంట అన్నట్లు. ఓం సిద్ధిబుద్ధి సతాయ శ్రీమన్ మహాగణపతే నమః. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం మహేశ్వరాభ్యాం నమః. ఓం వాణి హిరణ్య గర్భాభ్యాం నమః. ఓం శుచి బృందరాభ్యాం నమః. ఓం మాతా పితృ చరణ కమలేభ్యో నమః.